హాయ్ గాయ్స్, ఈరోజు నేను ఒక రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను. ఈ రెసిపీ వచ్చి మా హస్బెండ్ మా కోసం చేశారండి. సో చాలా ఎమ్మీగా ఉంది అండ్ నేను మీ అందరి కోసం షూట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. ఆ రోజు మొత్తం అయిపోయిందనమాట. సో ఇప్పుడు కావాల్సిన వస్తువులు అయితే ఇక్కడ బ్రింజాల్ తీసుకున్నాం, గ్రీన్ చిల్లీస్ అండ్ ఆనియన్స్ అండ్ టమాటోలు అనమాట. టమాటాలు ఒక 4 or 5 తీసుకోవాలి అండ్ ఆనియన్స్ వచ్చి 4, బ్రింజాల్ వచ్చి 1/2 kg అండ్ గ్రీన్ చిల్లీస్ వచ్చి ఒక 5 or 6 తీసుకోవాలి. అండ్ ఇక్కడ నిమ్మకాయ సైజ్ కంటే కొంచెం తక్కువ చింతపండు నానబెట్టుకున్నాం. సో ఇది ముందుగా నానబెట్టుకొని గుజ్జు తీసుకోవాలి. అంత బాగా నచ్చింది మాకు. సో ఈరోజు చేసే రెసిపీ ఏంటంటే ఎగ్తో బ్రింజాల్ కర్రీ అనమాట. సో దీన్ని ఎలా పిలుస్తారు నాకు తెలీదు. మా హస్బెండ్ని అడిగి పేరు కనుక్కొని టైటిల్ మీకు యాడ్ చేస్తాను. సో ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఇవి మా చెట్లో కాయలండి. సో అంటే చెట్లో కాయలు కాసాయని చెప్పి ఈరోజు మా కోసం డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నారనమాట. సో ఇక్కడైతే ఒక 1/2 kg వరకు వంకాయలు తీసుకున్నాము అండ్ 4 or 5 టమాటాస్ తీసుకున్నాము అండ్ అక్కడ 4 ఆనియన్స్ తీసుకున్నాము. కానీ ఇంకా ఒక ఆనియన్ ఎక్స్ట్రా కావాలన్నారు. సో 5 ఆనియన్స్ అనేది మ్యాక్సిమం అండి. సో 5 ఆనియన్స్ యూజ్ చేయొచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ టమాటాలు అయితే 3 to 4 వరకు చాలు. సో అవి కూడా రైప్ అంటే పండుగా ఉండే టమాటాలు అయితే చాలా బాగుంటాయండి. సో ఇక్కడ వంకాయలు నేను కట్ చేస్తున్నాను. ఇక్కడ వాటర్లో ఉప్పు వేసాను అనమాట. సో నల్లగా అవ్వకుండా ఉండడానికి. అంటే మా హస్బెండే చేస్తున్నారు. రెసిపీ అయితే మా హస్బెండే, జస్ట్ మనమంతా మరీ హెల్ప్ చేయకపోతే బాగోదు కదా. సో వాళ్ళకి ఎక్కడ ఏమున్నాయో కూడా తెలియదు కదా. సో అందుకే అనమాట నేను ఉప్పు, కారాలు, పసుపు, గరం మసాలా ఇంకేమన్నా కావాలంటే అందించడానికి సో నేను కూడా ఇక్కడ హెల్ప్ చేస్తున్నాను అనమాట. మొత్తం ఆల్మోస్ట్ మా హస్బెండే చేశారండి. అండ్ చూసి కూడా నేను నేర్చుకునేదానికి కూడా సేమ్ అంటే ఇక్కడే ఉన్నాను అనమాట. వీడియో షూట్ చేసేదానికి కూడా కావాలి కాబట్టి సో అందుకనమాట మొత్తం నేను ఇక్కడ కట్ చేసిస్తున్నాను. అంటే తొందరగా అయిపోతుంది కదా. సో అందుకనమాట నేను మా హస్బెండ్ కలిసి వెజిటబుల్స్ కట్ చేస్తున్నాము. ఇక్కడ నేను బ్రింజాల్ చూసారు కదా, 4గా కట్ చేసుకున్నాను. ఈ కర్రీకి అలానే వేసుకోవాలంట. సో ఈ కర్రీకి వచ్చి గ్రీన్ చిల్లీస్ యూజ్ చేయాలి. సో ఒక 4, 5, 6 అలా యూజ్ చేసుకోవచ్చు మిరపకాయల కారం తగ్గట్లు. అండ్ ఇక్కడ వచ్చి నేను పెనంలో ఆయిల్ వేసుకున్నా, మా హస్బెండ్ వేశారు. పెనంలో ఆయిల్ వేసుకొని కొంచెం అంత జీలకర్ర వేసుకొని ఇలా సాట్ చేసుకోవాలండి, బాగా వేయించుకోవాలి. అండ్ ఇందులో పోపు వేసుకోవాలి. ఆవాలు లేవని వేయలేదు మేము, సో మీరు వేసుకోండి. అండ్ కరివేపాకు, సో కరివేపాకు కంపల్సరీ వేసుకోండి. అండ్ తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. సో ఇక్కడ మనం పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి అన్నమాట. పెద్దవి అయితే ఒక 3, 4 వేయండి. చిన్న అంటే మీడియం సైజ్ అయితే ఒక 5 వేయండి. టేస్ట్ చాలా చాలా అదిరిపోతుంది. అండ్ ఇక్కడ ఆనియన్స్ వచ్చి మేము పొడుగుగా కట్ చేసుకున్నాం అనమాట. సో ఇలా కట్ చేసుకుంటేనే ఈ కర్రీకి సో టేస్ట్ బాగుంటుంది అనమాట. అంటే మనకి ఆ ఫ్రై అవ్వడం కానీ కొంచెం టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అవ్వాలి. సో మీకు తెలిసిందే కదా, ట్రాన్స్పరెంట్ కరెంట్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ తర్వాత ఇక్కడ గ్రీన్ చిల్లీస్ ఇందాక నేను మజ్జికి కోసి 2 ముక్కలు చేసి పెట్టాను అనమాట. సో అవి వేసేస్తున్నాము. అండ్ ఈ కారం అనేది ఇందులో సరిపోతుంది. ఇన్ కేస్ కావాలనుకునే వాళ్ళు, అంటే మాలాగా కొంచెం కారం ఇంకా కావాలనుకునే వాళ్ళు కారం యూజ్ చేయాలండి. సో నేనైతే లాస్ట్లో చెప్పాను అనమాట, ఈ కారం మనకి సరిపోదు, ఇంకొంచెం యాడ్ చేయాలని చెప్పి. సో లాస్ట్లో అయితే కారం యూజ్ చేసాం. మామూలుగా అయితే ఆ కారం కూడా అవసరం లేదు. కావాలంటే 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మేము 3 స్పూన్స్ వేసుకున్నాము. సో మీ టేస్ట్ని బట్టి. సో ఇక్కడ పచ్చిమిరపకాయలు అండ్ ఉల్లిపాయలని బాగా వేయించుకుంటున్నాము. సో ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగిపోయి ఉంటాయి కదా. సో ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలన్నమాట. ఇక్కడైతే 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేయాలి. అంటే నేను ఇక్కడ ఇంట్లో ప్రిపేర్ చేసి ఉంటాను, కానీ తను చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ ప్రిపేర్డ్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్యాకెట్స్ తెచ్చేసుకున్నారు. సో అందుకే అనమాట ఇంకా అల్లం వెల్లుల్లి ప్యాకెట్స్ వేశారనమాట. సరే ఇంకా మనం ఎందుకు చెప్పడం, వాళ్ళైతే వాళ్ళ పాటికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు కదా అని చెప్పి మేము కూడా వదిలేసాం అనమాట. బట్ టేస్ట్ అయితే అది వేసినా కూడా బాగా వచ్చిందండి. మనం ఇంట్లో వేసుకుంటే బాగుంటుంది, కానీ ఆ టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఆ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి. సో పచ్చివాసన ఎక్కడ మనకు ఉండకూడదు. అందులోనే ప్యాకెట్ వేసాం కాబట్టి సో అస్సలు పచ్చివాసన ఉండకూడదు. ఇంట్లో ప్రిపేర్డ్ అయితే మనం ఇన్స్టెంట్గా చేసేసుకుంటాం అప్పటికప్పుడు. సో ఆ వాసన అనేది ఉండదు మనకి. ఇవి ఎప్పుడో చేసుకుంటారు కాబట్టి మనకి పచ్చివాసన అనేది అసలు ఉండకుండా చూసుకోవాలి.
సో బాగుందండి టేస్ట్ అయితే. నాకైతే జెన్యున్గా చెప్తున్నాను, అంటే మా హస్బెండ్ చేశారని కాదు, నేను చాలా బాగా నచ్చిందనమాట. మాకు ఎక్కడా కూడా అంటే తక్కువ అది తక్కువ ఇది తక్కువ అని అనిపించలేదు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఇది అందులోనూ నైట్ టైం చేశారు, మిగిలిపోతుందేమో అనుకున్నాను, అస్సలు మిగలలేదండి మాకు. అండ్ ఇక్కడ చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా వేయించుకుంటున్నారు. సో బాగా వేయించుకోవాలి, అప్పుడే మనకి ఆ పచ్చివాసన పోతే కూర అనేది మంచిగా ఉడికిపోతుంది అనమాట. సో ఆ స్మెల్ కూడా బాగా వస్తుంది మనకి, వెల్లుల్లిపాయలు అంతా వేగేది. సో ఇందులో వచ్చి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి. సో మా హస్బెండ్ వేయలేదు, అంటే మామూలుగా అయితే నేనైతే వేస్తాను. సో మీరు కావాలంటే ఆనియన్స్ వేగేటప్పుడు సాల్ట్ వేసుకుంటే ఏమవుతుందంటే మనం ఆనియన్స్ అనేది త్వరగా వేగిపోతాయి అంటారు, అదే నేను ఫాలో అవుతూ ఉంటాను. సో మీ ఇష్టం అనమాట. సో ఇది బ్యాచిలర్స్కి కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా చాలా ఈజీగా ఉంది అండ్ చాలా టేస్ట్గా ఉంది అనమాట. సో ఇప్పుడు మనం ఇంకో ఇంగ్రీడియంట్స్ ఏమి వేస్తాడు చూస్తాము. సో ఇప్పుడు ఏంటంటే ఇందాక మనం బ్రింజాల్ నీళ్ళలో పెట్టుకున్నాం కదా, అవి కట్ చేసిన బ్రింజాల్స్ ఇందులో వేసేయాలన్నమాట. సో ఇది నేను ఒక 10 minutes ముందే కట్ చేశాను, బట్ నల్లగా ఒక్కకుండా ఉండడానికి ఇందులో నేను నీళ్ళల్లో ఒక రాళ్ళుప్పు కానీ మామూలు ఉప్పు కానీ యాడ్ చేసుకున్నాము. సో దానివల్ల ఏంటంటే మనకి బ్రింజాల్ అనేది చూసారు కదా, ఎక్కడా కూడా మనకి నల్లబడలేదన్నమాట. ఇది ఒక టిప్, అంటే వంట చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, కొత్తగా అంటే బ్యాచిలర్స్ కానీ న్యూలీ మ్యారీడ్కి కానీ ఒక పనికొచ్చే టిప్ అనమాట. మనకి నల్లగా అవ్వకుండా ఉండడానికి ఉప్పు వేసుకొని నీళ్ళల్లో అందులో కట్ చేసి పెట్టేసుకుంటే 10 to 20 minutes అయినా కూడా మీకు ప్రాబ్లం ఉండదు, గబగబా చేసేసుకోవచ్చు. అండ్ మా హస్బెండ్ ఇప్పుడు వేశారనమాట. సో ఇప్పుడు కూడా వేసుకోవచ్చు మనకి. అలా సాల్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ముక్కలు కానీ కొంత తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. సో ఇక్కడ లిడ్ పెట్టుకొని బాగా ఉడకపెట్టుకుంటున్నారు. ఆ లోపల నేను మా హస్బెండ్ వచ్చే ముందర నేను ఎగ్స్ కట్ చేసి పెట్టేసుకున్నానండి. సో అంటే సారీ, ఎగ్స్ ఉడకబెట్టేసుకున్నాను, అవి ఇప్పుడు యాడ్ చేయాలనుకుంటున్నారు. సో ఫస్ట్ ఇక్కడ బ్రింజల్ అనేది వేడి చేసుకోవాలి. వేయించేసుకున్న తర్వాత ఇలా అంటే పొట్టు తీసి పెట్టుకున్నాను అనమాట, కోడిగుడ్లు పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ బ్రింజాల్ అనేది బాగా వేయించుకుంటున్నాను. ఇందాక చూపిస్తున్నాను కదా, మా హస్బెండ్ ఎంత కష్టపడి చేస్తున్నారు మా కోసం, చెమట ఊడ్చి మరీ చేస్తున్నారు అంటారు కదా, సో అట్లా అనమాట. సో మూత పెట్టుకొని బాగా మంచిగా మగ్గించుకోవాలండి. సో ఇందులో ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు, సో అవి వేసేద్దాము. ఇక్కడ 3 to 4 యూస్ చేయండి చాలండి, అంటే బాగా ఏమంటారు, బాగా మగిన టమాటాలు అయితే చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ వచ్చి కారం అయితే 3 spoons వేసామండి. కారం 3 spoons కంపల్సరీ వేసాము. మీ ఇష్టం అండి. కారం మాకు ఎక్కువ అవ్వలేదన్నమాట, ఎందుకంటే పచ్చిమిరపకాయలు చాలా తక్కువ ఉంటాయి. కొంతమంది కారం తక్కువ తింటారు, మేము మీడియంగా తింటాం అనమాట. సో మాకు సరిపోయింది, కారం 3 spoons అనేది కరెక్ట్గా సరిపోయింది. సో మీ టేస్ట్కి తగ్గట్లు మీరు వేసుకోండి. అండ్ ఇలా పెట్టుకొని మూత పెట్టుకొని బాగా వేయించుకున్న తర్వాత సో ఇలా వస్తుందన్నమాట. ఇందులో ఇప్పుడు మా హస్బెండ్ ధనియాల పొడి వేస్తున్నారు. సో ధనియాల పొడి కూడా 3 spoons వేస్తున్నారు, అంటే కొలత ప్రకారం వేస్తున్నారు. నేను కింద కుదిరితే ఇంగ్రీడియంట్స్ కూడా రాస్తాను, కుదిరితే రాస్తానండి, లేదంటే రా వీడియో అలాగే పెట్టేస్తాను అనమాట. సో చెప్తున్నాను కదా మీకు, కారం 3 spoons అండ్ ఉప్పు అయితే 2 spoons వేసుకున్నాం, అది మీ సాల్ట్ తగ్గట్లు. అండ్ ఇంకోటి వచ్చి ధనియాల పొడి కూడా 3 spoons వేసుకున్నాము. అండ్ ఇక్కడ ఫైనల్గా మనం మగ్గించుకున్న తర్వాత ఎగ్స్ ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాం కదా, దానికి చిన్నగా ఘాట్లు పెట్టుకున్నానండి. సో ఆ ఘాట్లు పెట్టుకున్నవి ఇందులో వేసేసుకోవాలి. సో మీకు ఏం కావాలంటే అన్నీ వేసేసుకోవచ్చు. సో వేసుకున్న తర్వాత కొంచెంసేపు అలాగా కర్రీ అంతా కూడా ఎగ్స్ పట్టేలాగా కొంచెం కలబెట్టుకొని, జాగ్రత్తగా కలబెట్టుకోండి. సో చాలా నీట్గా కలబెట్టుకొని మూత పెట్టుకొని ఏం చేయాలంటే కొంచెం మగ్గించుకోవాలి. సో అంతే అండి. అండ్ పసుపు వేయడం ఇందాక మీకు చూపించలేదు, పసుపు కూడా 1 spoon వేసారనమాట. 1 spoon అంటే చిన్న స్పూన్ అది. అండ్ నేను టమాటా గుజ్జు కొంచెం నానేసుకున్నాను, అది మీకు క్లిప్పింగ్ పెట్టాను లేదా గుర్తులేదు కానీ యాడ్ చేస్తాను చూడండి. కొంచెం అంత నిమ్మకాయ సైజుకి అంతా కొంచెం తక్కువ అండి, అది యాడ్ చేసుకొని టమాటా గుజ్జుని పిండేసుకొని, టమాటా కాదండి, చింతపండు గుజ్జుని పిండేసుకొని ఆ వాటర్ని దీంట్లో వేసేసాము. సో ఎక్కువ అవసరం లేదు, పులుపు తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. మా ఇంట్లో మా హస్బెండ్ వాళ్ళు కూడా కొంచెం తక్కువ తింటారు. సో నాకైతే పులుపు, మా అత్తయ్యకి నాకు పులుపు ఉండాల్సిందే. సో కొంచెం తక్కువ వేసుకోండి అంతే, నిమ్మకాయ సైజు కంటే కొంచెం తక్కువ వేసుకోండి. నీళ్ళు పిండేసుకొని పిప్పి పిండేసుకొని నీళ్ళు కూడా వేసుకోవాలి.
సో నీళ్ళు పోసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం గుజ్జుగా మగ్గించుకుంటే సరిపోతుంది. సో ఏంటంటే మనకు కర్రీగా కావాలి కదా, గ్రేవీగా. సో చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది అనమాట, దోశలోకి కానీ. ఇలా లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. సో కొత్తిమీర అనేది లాస్ట్లో ఫైనల్గా చల్లేసుకొని మూత పెట్టేసుకోండి, పచ్చిగా పెట్టుకోకండి. కొంచెం మూత పెట్టుకుంటే కొంచెం మగ్గితే చాలా బాగుంటుంది అనమాట. సో ఇంకా ఫైనల్గా అయితే చాలా చాలా ఎమ్మీగా రెడీ అయిపోయింది. అంటే మేము టెస్ట్ చేస్తున్నాం అనమాట, ఉడికిందా లేదా అని. చాలా మంచిగా ఉడికిపోయిందండి. సో అందులో మా చెట్లో కాయలు కదా, చాలా చాలా మంచిగా ఉడికిపోయింది. మూత పెట్టుకొని కోడిగుడ్లోకి రసం అనేది వెళ్తే చాలా టేస్ట్గా ఉంటుంది కదా, సో అనమాట. అందుకని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకబెట్టేసుకున్న తర్వాత ఫైనల్గా సర్వ్ చేసుకోవడమే. సో చూసారు కదా ఎంత ఎమ్మీగా ఉందో, చూడగానే తినాలనిపించేది అంతే కదా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు అనుకుంటున్నాను. ట్రై చేస్తే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. సో బాయ్ గైస్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇప్పుడు ఇంకా సెలవు, బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.